ఈ డాక్రా సంఘాల్లో ఉండే వాళ్ళందరినీ మనం చూస్తే అధ్యక్ష మెప్మా 2,74,680 సంఘాలు, 28,10,728 మంది మెంబర్లు. ఈ సంవత్సరం 13,860 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ద్వారా డబ్బులు తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్కి 15,000 ప్లాన్ చేస్తున్నాం. సెర్ఫ్ అంటే డాక్రా సంఘాలు గ్రామీణ ప్రాంతంలో 8,48,497 సంఘాలు ఉన్నాయి. 88,31,116 మంది సభ్యులుగా ఉన్నారు. 33,942 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రుణాలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్కి 50,000 కోట్ల రూపాయలు ప్లాన్ చేస్తున్నాం. రెండు కలిపితే దశ 11,23,177 సంఘాలకి 1,16,41,844 మెంబర్లకి 47,502 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇస్తే 65,000 కోట్ల రూపాయలు రాబోయే సంవత్సరంలో ఇవ్వడానికి శ్రీకారం. నాట్ ఏ స్మాల్ అమౌంట్ అధ్యక్ష, 65,000 కోట్ల రూపాయలు. అయితే ఈ 65,000 కోట్ల రూపాయలు డబ్బులున్నాయి, కానీ వీళ్ళు ఉపయోగించేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారనేది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఎమ్మెల్యేస్ అందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు ప్రభుత్వం చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇది మీరు అధ్యయనం చేసుకొని ఎక్కడికి పోయినా ప్రజలకు ఉపయోగపడే విధంగా, మహిళల్ని ఎంపవర్ చేసే విధంగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు సఖీ నివాస్ పేరుతో 23 వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాటు చేశాం. 4,500 మంది అక్కడ నివాసం ఉండే పరిస్థితికి వచ్చారు. రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, ఆలయాల్లో, ఇలాంటి ప్రైవేట్ ప్రైవేస్లో కూడా 304 బేబీ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ప్రతి నెల బాల సంజీవిని 5,05,400 మందికి ఇస్తున్నాం. ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా కుట్టు మిషన్లు, ఫ్యాబ్రిక్ కట్టర్, బ్యూటీ థెరపీ, నర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇలాంటివన్నీ ట్రైనింగ్లు ఇస్తున్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష నేను గర్వపడుతున్నా, పెన్షన్లు ఏవైతే ఇస్తున్నామో ఇది ఆడబిడ్డలకు ఎక్కడా లేని భరోసా ఇచ్చింది. 63,36,932 మందికి పెన్షన్లు ఇస్తామంటే 59% ఇందులో మహిళలు ఉన్నారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. 37,39,522 మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఒక్క మహిళలకే మీరు చూస్తే నెలకు 1,543 కోట్ల రూపాయలు నెలవారీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది కాకుండా దిశ ఈరోజు మీరు చూస్తే 1,77,523 మంది ఎవరైతే ఒంటరి మహిళ, అంత మునుపు ఒంటరి మహిళకి ఎప్పుడు పెన్షన్లు ఇవ్వాలా, ఎవరన్నా భర్త చనిపోతే ఇచ్చేవాళ్ళు. అలాంటి నా దృష్టికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది, తల్లిదండ్రులు కూడా లేరు, ఒకవేళ ఉన్నవాళ్ళు పట్టించుకోవడం లేదంటే ఎవరు లేకపోయినా మేము అండగా ఉంటామని, అలాంటి ఒంటరి మహిళకు అండగా ఉండాలని వితంతు పెన్షన్ ఇచ్చాము. ఈరోజు 72 కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, మానవత్వంతో చేసిన కార్యక్రమం. ఇంకొక పక్కన చూస్తే ఇవన్నీ కూడా వితంతు పెన్షన్లు అయితే మొన్నే నేను ఆర్డర్ ఇచ్చాను. ఒకప్పుడు భర్త చనిపోతే ఇమీడియట్గా వితంతుకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు, దానికి మళ్ళా ప్రాసెస్ పెట్టేవాళ్ళు. కనీసం భర్త చనిపోయినప్పుడు భార్యకు అండగా ఉండాలి, ఒక సెక్యూరిటీగా ఉండాలని అదే నెలలో తిరిగి భార్యకు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను. ఒక్క వితంతు పింఛన్లు మీరు చూస్తే 15,82,389 మందికి 685 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చాం. భర్త చనిపోయినప్పుడు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం.